సీఎం సోదరుల పేరుతో బెదిరింపులు. మా భూమి వారి పేరిట రాయాలన్నట. 3 ఎకరాలు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలట. మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట తమ గూడును వెళ్లబోసుకుంటున్న హైదరాబాద్కు చెందిన బాధిత పాలాది కళావతి కుటుంబం. పోలీసులే కిడ్నాప్ చేసి సంతకాలు పెట్టించిండ్రు. నా కొడుకును పోలీస్ స్టేషన్లో కొట్టిర్రు. సీఎం అన్నదమ్ముల పేరు చెప్పి రెచ్చిపోతున్నారు. ఎవరికి చెప్పినా చంపుతామని పోలీసుల ముందే కాంగ్రెస్ నేత రాఘవేందర్ రాజు హెచ్చరిస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ కలిసిన బాధితులు డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆగని పోలీసుల ఆగడాలు. బెదిరించిన పోలీసులకే ఉత్తమ అవార్డుల అంచు కూడా కనబడుతున్న అంశం కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు ఉన్నాయి, ఇంకొన్ని పూర్తి స్థాయిలో కూడా వ్యక్తిగత ప్రయోజనాలు. ఏంది నీ 3 డిఫరెన్స్ ఎందుకు చెప్పిన అంటే కొంతమంది ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేరు చెప్పుకొని దందా చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ముఖ్యమంత్రికి తెలియదు, ముఖ్యమంత్రి కుటుంబానికి తెలియదు. సో వీళ్ళకు ఒక సంబంధం లేదు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూడాల్సింది సీఎం సోదరుల పేర్లు చెప్తారు. సీఎం సోదరులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నువ్వు కబ్జా చేయి, నువ్వు అజ్జేయి, నేను ఉంటా అని ఏది కూడా బలవంతంగా కూడా వాళ్ళ స్వతహా భూములను ఎవరు కూడా తీసుకోరు. ఎంతో కొంత నష్టపరిహారం కట్టిస్తారు. ఆ భూములకు వాల్యుయేషన్ ఎంత ఉన్నదో దాంట్లో ఎంతో కొంత ఇచ్చి తీసుకునే పరిస్థితి ఉంటుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా స్పష్టంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆరోపణలు వచ్చినట్టుగా ఖచ్చితంగా వాళ్ళ సోదరులకే ఫోన్ చేయరు, వాస్తవాలు ఏందో తెలుసుకోరు. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే ఈ విషయాలలో నేను ఒక 2 విషయాలను పూర్తి స్థాయిలో కేసు స్టడీ చేయాల్సి వచ్చింది. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి అదేంటి హకింపేట పక్కన ఒక గ్రామానికి సంబంధించి నా దగ్గరికి బాధితులు వచ్చేలు. సార్ ఇది పలానా ముఖ్యమంత్రి గారి సోదరులు చేయమన్న ఇట్లా మమ్మల్ని బెదిరిస్తున్నారు అని ఒక బాధిత కుటుంబం వచ్చింది. దాన్ని పూర్తిగా డెప్త్లోకి వెళ్తే అసలు ఆ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళ అన్నదమ్ములకు ముఖ్యమంత్రి గారికి అసలు సంబంధమే లేదండి. అక్కడ ఉండే ఓ కాంగ్రెస్ నాయకుడికి సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో కబ్జా చేసుకునే ఆలోచన తప్ప ఆడున్న పలుకుబడితోనే ఆ స్టేషన్కు ఉన్న పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫోన్ చేసాడు. లేకపోతే కొంతమంది బాడీగార్డులను అల్లరి మూకలను తాగిచ్చి ఆ జనం మీదకి తోలుతారు చూడు, బయట సినిమాలలో కనబడతారు చూడు, గా ఎపిసోడ్ దాంట్లో కనబడ. నేనేమంటున్నానంటే వాస్తవాలు అయ్యి ఉండొచ్చు, అవాస్తవాలు అయ్యి ఉండదు, కానీ న్యాయం మాత్రం వీళ్ళకి జరగాలి. ఎందుకంటే మానవ హక్కుల కమిషన్ దాకా వెళ్ళిళ్ళు అంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏం జరిగింది అనేది చూద్దాం. పచ్చని పాలమూరు హత్య రాజకీయాలకు వేదిక అవుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల అండ చూసుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోతున్నారు. నేను చెప్పలే మా ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి వాళ్ళ తమ్ముడు నాకు జాన్ జిగిరి రబై ఇగో గీ పేరు చెప్పుకొని వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నారు. నేను చెప్తున్నా కదా, వారి దౌర్జన్యాలకు పోలీసులు సైతం వంతపాడటం మరింత విషాదం. హైదరాబాద్కు చెందిన పహలాది కళావతి కుటుంబాన్ని పోలీసులే బలవంతంగా తమ వాహనంలో తీసుకెళ్లి చెప్పినట్లు వినకపోతే చంపేస్తామని పోలీస్ స్టేషన్లోనే బెదిరించి దొంగ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకొని ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి అన్నదమ్ముల అండ చూసుకుని మహబూబ్ నగర్కు చెందిన కాంగ్రెస్ నేత చలవగాలి రాఘవేందర్ రాజు తమను చంపేస్తామని పోలీసుల ముందే హెచ్చరించాడని అసలు విషయం ఇది. ఇగో ఈ పెద్ద మనిషి రాఘవేందర్ ఎవరైతే ఉన్నారో రాఘవేందర్ రాజు అనేట ఆయనే చంపేస్తామని పోలీసుల ముందు బెదిరించిందని, స్థానిక పోలీసులు సైతం ఆయనకే వత్తపాడుతున్నారో అని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితులు శుక్రవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను కలిసిర్రు. ఈ సంబంధంలో ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం లేదు, వారి కుటుంబ సభ్యులకి ఏం సంబంధం లేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఎగురుతారు. ఇది వాస్తవమైన విషయం. ఈ రాఘవేందర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన రాష్ట్ర జిల్లా ఎస్పీ కానీ లేదా డీజీపీ కానీ ఆయన పూర్తి స్థాయిలో కస్టడీ తీసుకొని ఆయన పూర్తి స్థాయిలో విచారణ చేయించాల్సిందే. ఆయనను అరెస్ట్ చేసి వాస్తవాలు కూడా తెలవాల్సిందే. ఎందుకంటే ఏడ పచ్చని భూమి కనబడ్డా, బీడు భూమి కనబడ్డా కేల్కత్తం దుకాణం బంద్ అయిపోతుంది. నిజంగా కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధం లేదు, కొంతమంది మినిస్టర్లకు సంబంధం లేదు, ముఖ్యమంత్రి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అదైనా వలసవాద నుంచి వచ్చిన ఈ నేతలు డబ్బు మాత్రమే లక్ష్యంగా చేసుకొని చాలామందిని బెదిరిస్తారు. ఎన్ని రోజులు ఉంటుందా అధికారం? 5 సంవత్సరాలు. తర్వాత వాని ముక్కు పిండి గోళీలు ఆట ఆడుకొని మళ్ళీ వీళ్ళ భూములు వీళ్ళు తీసుకోరా అధికారంలోకి వేరే పార్టీ వచ్చిన తర్వాత? లేదంటే ఒకవేళ అప్పుడు కూడా మారిపోతే చెప్పలేం. కానీ అంటే కొన్ని కేసులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు దందాలు చేస్తారు. ఏది ముఖ్యమంత్రి గారి కుటుంబం పేరు చెప్పుకొని వీళ్ళు దందాలు చేస్తున్నారు. ఈ రాఘవేందర్ రాజు అనేటాయన ఈయన ఈ కేసే కాదు ఇంకో 2 కేసులు కూడా నా దగ్గరికి వచ్చింది. నేను ఏమంటున్నా అంటే వాళ్ళకు వీళ్ళకు మళ్ళీ పరిచయం ఉందా అంటే లేదు, వాళ్ళకు వీళ్ళకి సంబంధం ఉందా అంటే లేదు. జస్ట్ అన్నా నమస్తే అంటే అన్నా నమస్తే అనే బ్యాచ్ ఇవన్నీ అసలు సంబంధం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో దందాలు స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళను పోలీసులే అరికట్టాల్సింది పోయి భారత రాజ్యాంగాన్ని ఇక్కడ పోలీసు వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో మరి అక్కడ ఉండే పోలీస్ స్టేషన్కు సంబంధించి మరి వాళ్ళు కూడా పోలీసులు ఎట్లా వత్తబడతారో నాకు అర్థం కాదు, ఎట్లా కొడతారో నాకు. సివిల్ వివాదాలు అంటే భూములకు సంబంధించిన పంచాయతీలలో పోలీస్ వ్యవస్థ అడుగు పెట్టద్దు అనేది అందరికీ తెలిసిన విషయమే. అరే రాజ్యాంగం చదివిన ఏ ఒక్కరికి, రాజ్యాంగం చదివినా చదవకపోయినా ప్రతి ఒక్కరికి తెలుసు.
ల్యాండ్ భూముల పంచాయతీలలో పోలీసులకు సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. అయినప్పటికీ కూడా పోలీసులు కూడా అరే న్యాయం చేయాల్సిన న్యాయస్థానం పోలీసులే అన్యాయం చేస్తే ప్రజలు ఏడికి పోవాలండి? ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అదే ఉంది. వీళ్ళు అందుకే మానవ హక్కుల కమిషన్ దాకా పోయారు. నేను చెప్తున్నా కదా, ఇంతకంటే దారుణమైన విషయం ఇంకే ఉంటుంది.